హాయ్ అండి. గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ కి స్వాగతం. ఈ పడమట పంటకాలవ రోడ్డు మెయిన్ రోడ్ మీదే ఉందండి. సో ఇక్కడ ఏమేం దొరుకుతాయో చూసేద్దామా? కమాన్ నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. ఒక్కొక్క ఎగ్జిబిషన్ ఒక్కొక్క అద్భుతం అండి. ఏ ఎగ్జిబిషన్ లో ఒక ఎగ్జిబిషన్ లో ఉన్న ఐటమ్ ఇంకొక ఎగ్జిబిషన్ లో లేదేమో అనిపించేంత బాగా కండక్ట్ చేస్తున్నారండి ఎగ్జిబిషన్స్ మాత్రం. నేను ఎప్పుడూ చూడలేదు ఇంత అద్భుతమైన ఎగ్జిబిషన్స్ మాత్రం. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చేసిన ఎగ్జిబిషన్స్ లో కూడా కొన్ని చెక్క ఐటమ్స్ చూసానండి. బట్ దేనికి రిలేషన్ లేకుండా ఎంత బాగా కండక్ట్ చేస్తున్నారండి. ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట. సో ప్రతిదీ మనకి వీవర్స్ ప్రైస్ నుంచే వస్తుందండి. ఎలా అంటే ఇప్పుడు బట్టలైనా అంతే, ఈ ఐటమ్ అయినా అంతే. డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ ఎవరో వాళ్ళే మనకి డైరెక్ట్ గా సెల్ చేస్తున్నప్పుడు మధ్యలో మీడియేటర్ అదేం ఉండదు కదా. సో దట్ మనకి ఆ ప్రైస్ వేరియేషన్ అనేది తెలుస్తుందండి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అద్భుతంలా ఉందండి. ఎందుకు అంటే డైరెక్ట్ గా చూసాను కదా, అసలు ఎంత బాగున్నాయో. ప్రైస్ అనేది మనం బయట తీసుకున్న వాటికి ఇక్కడ తీసుకున్న వాటికి చాలా వేరియబుల్ ఉందండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో దట్ నేను ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలుస్తది. ఈ పూసలు ఇవి కాదండి. ఇది జస్ట్ షాప్ ఫస్ట్ లో ఉంది కాబట్టి మీకు చూపించాను. కానీ మహారాష్ట్ర లైక్ అటువైపు నుంచి వచ్చిన ఐటమ్స్ కూడా ఎంత బాగున్నాయండి. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ అన్నమాట. నేను వాళ్ళ ప్రైస్ అది అడగటానికి వాళ్ళు చౌసు లైక్ అట్లా హిందీలో ఏదో చెప్తున్నారు. అది నాకు ఆ కాస్ట్ తెలియదు కదా. సో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకు అంటే నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి నాకు తెలుగులో చెప్పినవి మాత్రం నేను మీకు ఆ కాస్ట్ ఎంత పడుతుందో ఏంటో చెప్తానండి. రిమైనింగ్ మాత్రం నాకు కాస్ట్ తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు హిందీలో చెప్తున్నారు. నాకు ఆ హిందీలో ప్రైస్ కూడా నాకు తెలియదు కాబట్టి జస్ట్ మీకు ఐటమ్ చూపిస్తాను అంతేనండి. ఇది చూడండి. ఇది వూలు క్లాత్ లా ఉందండి. ఇది కస్టమైజేషన్ కూడా చేసిస్తారంట. సో ఏ కలర్ కావాలి లైక్ ఎలా కావాలి అని చెప్తే వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రకారం చేసిస్తారంటండి. ప్యూర్ కాటన్ ఐటమ్స్ మీద వర్క్ ఉందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎంత బాగుందో అసలు. టాప్స్ అవి జస్ట్ 400 500 లైక్ అట్లా చెప్తున్నారండి. అది ఐటమ్ బట్టి కాస్ట్. ఇది మనం డైరెక్ట్ లైవ్ స్కెచ్ అన్నమాట. మనం కూర్చోబెట్టి డైరెక్ట్ గా స్కెచ్ చేసేస్తారు కదా, లైక్ అలా అన్నమాట. ఏవేంటో చూపిస్తా అన్నావు, మాకు చూపిస్తున్నావేంటా అనుకుంటున్నారా? వెయిట్ అన్ని చూపిస్తానుగా, మీరు అట్లా చూస్తామండి అంతే. చక్క ఐటమ్స్ లో సబ్బు బాక్స్ చూసండి బాబా. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఇలా కూడా ఉంటాయా అనిపించేంత బాగా ఉంటున్నాయండి ఐటమ్స్. రియల్లీ నేను ఎప్పుడూ అలా చూడలేదు అలాంటి ఐటమ్స్. సో దట్ నాకు చాలా వింతగా అనిపిస్తున్నాయి అనమాట. నా అలాంటి వాళ్ళు కూడా ఉంటే కొంచెం ఆస్వాదిస్తారని చూపిస్తున్నాను. ఇవి తాటాకు చాప అంటారు చూసారా, లైక్ ఆ మెటీరియల్ అండి అది. మనప్పుడు చేపలు రెండు రకాలు ఉండే చూసారా, ప్లాస్టిక్ చేప కాకుండా వేరే చేప అవి ఆ మెటీరియల్ అండి అవి. అట్లా రఫ్ హోల్డ్ చేసినా కూడా అలా ఉంటాయని చూపిస్తున్నామే. అవి అయితే 250 అట్లా అంటండి స్టార్టింగ్. ఇంకా సైజుని బట్టి కాస్ట్. అది నాకు వద్దంటే చాలా బాగుందని వేసి వీడియో తీసింది అలా. మనం ఇక్కడ చూసే చాలా ఐటమ్స్ మనం హైదరాబాద్ శిల్పారామంలో ఉంటుంది చూసారా, అక్కడ చూసానండి నేను. మళ్ళీ నేను ఇదే చూడటం. అంత దూరం వెళ్ళి వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి పర్చేస్ చేయలేం కదా. సో మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం పర్చేస్ చేసుకోవచ్చు కదండి. సో ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. చాలా మంది వస్తున్నారు. ఎందుకు అంటే వీవర్స్ ప్రైస్ అంటే చాలా వేరియేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు షాప్స్ కి వెళ్తే ఆ రెంట్స్ అవన్నీ మనమే పే చేస్తాం కదా. సో మనకు అవన్నీ లేకుండా మనం ఎక్కడికో వెళ్లకుండా కూడా డైరెక్ట్ గా ధర్మవరం నుంచి, ఉప్పాడ్ నుంచి, జామ్దాని శారీస్ లైక్ అట్లా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. నేను ఎక్కువ శారీస్ పెట్టలేదు. ఎందుకు అంటే అవి ఎప్పుడు మనకు దొరికేవే. ఇలాంటి ఐటమ్స్ మనం ఎప్పుడు చూడం కదా. సో దట్ నేను మాక్సిమం కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉన్న ఐటమ్స్ మాత్రమే ఎక్కువ చూపించానండి మీకు. శారీస్ అవి ఉంటే లాస్ట్ లో 1 2 ఉంటాయి అంతే. ఇవి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కోవాలి కదా. సో ఇవి చాలా ఐటమ్స్ బాగున్నాయి కదా. అండ్ ఈ ఐటమ్స్ ఏవి నేను టీవీలో సీరియల్స్ వాళ్ళు చేసుకుంటారు చూసారా, అట్లా చూడటం తప్పితే డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదండి. సో నాకు ఇవి చాలా కొత్తగా వింతగా అట్లా ఉన్నాయి అనమాట. నాలాగా ఇంకెవరైనా ఉండుంటారు కదా, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. కొనే వాళ్ళకి ఒకలా యూజ్ అవుతుంది, చూసే వాళ్ళకి ఇంకోలా యూజ్ అవుతుంది. ఎనీహౌ ఎలాగైనా నా వీడియో యూజ్ అవుతుంది కదా. కొన్ని ఐటమ్స్ కనీసం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవి ఏం మెటీరియల్ లైక్ అట్లా అవేంటో కూడా నాకు తెలియదండి. బట్ ఐటమ్స్ మాత్రం టూ గుడ్ అండి. ఇవి మనం డైరెక్ట్ గా ఒక రెడీమేడ్ గా డెకరేట్ చేసేసుకోవడానికి ఐటమ్స్ అన్నమాట.
మనం పూజకి డైరెక్ట్ గా ఏదైనా ఒక క్లాత్ కట్టేసుకుని ఇలాంటి ఫ్లవర్స్ అలా పిన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. లైక్ వాళ్ళకి అది మోడల్ గా కూడా చూపించారండి. అండి ఈ ఫొటోస్ ఇంత చిన్న ఫోటో స్టార్టింగ్ సైజ్ 1000 రూపీస్ అంటండి. ఇంకా పెద్దది కొంచెం ఆ సైజు అవి 6000 10,000 లైక్ అంతంత కాస్ట్ అంటండి. మరీ పెద్దదైతే 25,000 అంటండి. నేను అనుకోలేదు అంత కాస్ట్ ఉంటదని. అంటే దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటేనే కదా 25,000 పెట్టి ఫోటో తీసుకున్నామంటే దానికి ఏదో ఒకటి ఉంటది కదా. సో దాంట్లో స్పెషల్ ఏంటో నాకు తెలియదండి. ఇవి మాత్రం ఈ చిన్న చిన్న పోగులు 80 రూపీస్ 50 రూపీస్ లైక్ అంతే. ఆ దండలు అవి కూడా మన మన వైపు వేసుకునే కాదండి. నేను ఇలాంటి ఐటమ్స్ మాత్రం ఆ దండలు లైక్ అవి మాత్రం నేను శిల్పారామం చూసాండి. ఇక్కడ విజయవాడ నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట. ఈ జూట్ బ్యాగ్స్ కూడా అంతే. కొన్ని వాషబుల్ ఉన్నాయి, కొన్ని వేరే ఐటమ్స్ ఉన్నాయండి. ఇది కూడా అంతే 200 400 లైక్ అట్లా చెప్తున్నారు. ఇవి మాత్రం మనం గ్లాస్కో క్లాత్ అంట చూసారా, మనం చిన్నప్పుడు పిల్లలకు జుబ్బాలు వేస్తామే లైక్ ఆ క్లాత్ అండి. అవి ఎంత స్మూత్ ఉన్నాయంటే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. బట్ ఆ క్లాత్ తోనే వాళ్ళు వేరే వేరే వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి వేరే వేరే యూజ్ చేశారనమాట. ఇవి కూడా అంతే. ఇవి ఇతరు బుట్టలు లైక్ అట్లా అంటాం కదా, అవి అండి ఆ ఐటమ్. అవి బుట్టలు ఎన్నాళ్ళైందో నేను ఈ ఐటమ్స్ చూసి. మా చిన్నప్పుడు తిరణాల్లో అమ్మేవాళ్ళు ఈ నెదరు బుట్టలు. మళ్ళీ నేను ఇన్నాళ్ళకి చూసాను అనమాట. దీంతో కూడా హ్యాండ్ బ్యాగ్స్ చేశారండి. అవి ఆ కడ్డీలు చూసారా, మంచి వాసన వస్తుంది అక్కడికి వెళ్ళగానే. ఈ హ్యాండ్లూమ్ దుప్పట్లు అవి కూడా చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. టవల్స్ కానీ ఆ దుప్పట్లు కానీ చాలా చాలా బాగున్నాయి. స్మూత్ గా ఎంత బాగున్నాయో అసలు. సో నేనైతే ఎక్కడైనా దుప్పట్లు చూస్తే మాత్రం వదిలిపెట్టనండి. ఇవి తులసి కోటల దగ్గర పెట్టుకుంటాం కదా దీపం, లైక్ అట్లా అండి. ఆ కడ్డీ ఈ చిన్న చిన్న వెడల్పి చూసారా, అవి 40 రూపీస్ అంట. ఈ పెద్దవి 80 రూపీస్ లైక్ అట్లా చెప్తున్నారు. ఆ కడ్డీ వస్తున్నాయండి, వాసన ఎంత మంచి వాసన వస్తున్నాయో అసలు. అక్కడికి ఆ దరిదాపుల్లోకి వెళ్ళగానే ఎంత బాగున్నాయో. పోగులు లైక్ 1 2 అంతే, 1 2 షాపులు కానీ ఎక్కువ ఎన్ని మోడల్స్ కూడా లేవు. సో నేను దీని పెద్ద హైప్ చేయట్లేదు, ఎందుకు అంటే అంతేం లేవు. బట్ మిగతా ఐటమ్స్ కొత్తవి చాలా ఉన్నాయండి. బట్ ఇది ఒక ఐటమ్ ఉంది కాబట్టి చూపించాను అంతే. ఇవి చూసారా, చెక్కతో చిన్న చిన్న బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయో కదా. షాప్ అతను ఒక మాట అన్నాడు నన్ను. ఇంకా ఇతనైతే ఏమన్నాడంటే ఓన్లీ వీడియో తీసుకోవడమేనా, కొనేదేం లేదా అని అన్నాడు. అంటే అది జోక్ గానే అన్నాడు అనుకోండి. ఇవి లెదర్ ఐటమ్స్ అన్నమాట. సో లెదర్ బ్యాగ్స్ చూసారా, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ ఎగ్జిబిషన్ లో కొంచెం బాగా వెరైటీగా ఉన్నాయి అలా హ్యాండ్ బ్యాగ్స్ మోడల్స్ అండి. వేరే వేరే మెటీరియల్స్ తో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. జస్ట్ జూట్ బ్యాగ్ అని లైక్ ఇట్లా లెదర్ అని అట్లా వేరే వేరే మోడల్స్ తో అన్నమాట. ఇవి శాండిల్స్ టైప్ అండి. ఎంత మంచి వాసన వస్తున్నాయో. గిరిజన ప్రాంతాల నుంచి వస్తే చూసారా, లైక్ ఆ ఐటమ్స్ అండి. ఇవి కెమికల్స్ లేకుండా ఉన్నవి అంట. చిన్న చిన్నవి ఆ దీపారాసన కుందేలను చూసారా, దాంట్లో నూనె వేసి దీపం వేసి ఒత్తి వెలిగించేస్తే ఇంకా మంచి వాసన వస్తుందంట. ఇంక ఇవి క్లాత్ టైప్ బ్యాగ్స్ అన్నమాట. అందుకే అన్నాను ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నవి హ్యాండ్ బ్యాగ్స్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నవి. ఇవి మ్యాటీ వర్క్ అని అంటారు చూసారా, లైక్ అదండి. దానికి సంబంధించిన ఐటమ్స్ లైక్ దట్ మీన్స్ దానికి కావాల్సిన మెటీరియల్స్ ఉంటాయి కదా, లైక్ అవి అండి. అవి మ్యాటీ వర్క్స్ కూడా ఎంత బాగా చేసిందో అండి. ఆ మాత్రం ఎంత పేషెన్సీగా. మీకు మాక్సిమం దగ్గర నుంచినే చూపిస్తున్నానండి. ఎట్లా ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది కదా. సో దట్ మీకు మాక్సిమం క్లారిటీగా ఉందని అనుకుంటున్నానండి. సో మాట ఫాస్ట్ గా అనిపించినా చెప్పేది అర్థం కాకపోయినా ప్లీజ్ ఏం అనుకోకండి. సో మీకు ఐటమ్ చూస్తే అయినా అర్థమవుతుంది కదా. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అండి. ఆ పోగులు కూడా గ్లాస్ తోనే ఉన్నది ఐటమ్స్. అది ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విద్య ఉంటది కదా. గాజు మీద అంత క్రియేటివ్ గా చేయాలంటే తనకి ఎంత టాలెంట్ ఉంటుందో కదండి. ఎవరికైనా చేతి వృత్తి ఉన్నవాడు ఎవరో అదృష్టవంతుడిని బాబు. వాళ్ళు ఎక్కడున్నా చేతులెత్తి మొక్కేస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఇది అసలు ఈక అంటాం చూసా, లైక్ అది దాంతో ఎంత అందంగా డిజైన్ చేశారో కదా. హౌస్ నులక మంచం ఉంటుంది చూసారా, లైక్ ఆ నులకతో చేశాడండి. అది ఎంత బాగా చేశాడు చూడండి. అసలు నేను దగ్గరగానే చూపించాను, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. నులకతో చేసింది అది. అందుకే చేతి విద్య ఉన్నాళ్ళు దేవుడితో సమానం అండి బాబు.
ఇవి మనం రాత్రిపూట బొమ్మలు తెర మీద వేసి బొమ్మలాటలు ఆడతాం చూసారా? లైక్ అవండి ఇవి. ఇప్పుడు ఇంకా ఇవి కొనేసుకొని డైరెక్ట్‌గా ఇంకా మనం ఆ కథలు, ఆ స్టోరీస్ మనం అలా చేసేయొచ్చనమాట. దీన్ని కూడా వాళ్ళు మరి అమ్మకానికే పెట్టారో, చూడటానికే పెట్టారో నాకు తెలీదండి. ఈ పోగులు ఇవి ఇవి మాత్రం కొన్ని కొన్ని చోట్ల కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. సో, అందుకని తీశాను. స్కిప్ చేసేసుకోండండి మీకు బోర్ కొడితే. బట్ కొన్ని ఐటెమ్స్ మాత్రం మనకు దగ్గర కానివి, మనం ఎప్పుడు చూడని ఐటెమ్స్ అండి. మీకలా అనిపించిన ఐటెమ్స్ అయినా చూసుకోండి. ఇవన్నీ మనం సినిమా వాళ్ళు పెట్టుకుంటారు చూసారా? అవి తప్పితే నేనెప్పుడు రియల్‌గా ఎవరి దగ్గర నేను చూడలేదండి. సో దట్ నాకది కొత్తగా అనిపించి తీశాను. ఈ బ్యాగ్స్ అవి 200, 400 లైక్ అట్లా ఆ చెప్పులు చూసారా? ఎంత రాయల్టీగున్నాయో. అవి 400 లైక్ అట్లా చెప్తున్నారండి అవి. యాక్చువల్లీ అవి యేసుకున్నా కొంచెం రాయల్టీగా ఉండాలనుకోండి. అందరూ అన్నీ వేసుకుంటే బాగోం కదా! అదన్నమాట సంగతి. ఇంక ఈ పూసల దండలు ఒరిజినల్ అంటున్నారు కానీ, బట్ అంత ఒరిజినల్‌దయితే ఏం కాదండి. జస్ట్ మన రేంజ్ ఐటెమ్సే ఇవి. సో, ఈ బ్రాస్లెట్స్ మాత్రం అన్ని రౌండ్‌గా ఉంటాయి గదా! ఇది మాత్రం కోడిగుడ్డు షేప్‌లో ఉందండి. అది విచిత్రం ఇక్కడ బ్రాస్లెట్ విచిత్రం. నాకితన్ని చూస్తే చాలా బాధనిపించిందండి. ఇతను 6 డేస్ అయిందంట వచ్చి. చెన్నై నుంచి వచ్చాడంట. నాకస్సలు ఒక్కళ్ళు గూడా ఎవరు కొనట్లేదండి. మీరు కొంటారా అని అడిగాడు. నాకు చాలా బాధనిపించింది. బట్ అది నాకు నీడ్ ఉన్నదైతే పోనీ కొనేద్దును. ఒక రూపాయి ఎక్కువ, తక్కువ అయినా. బట్ నీడ్ లేని ఐటెమ్ కనీసం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియో తీశాను. అతను మాత్రం చాలా జాలిగా అడిగాడు. ఏవండీ ఒక్కటైనా కొంటారా? నాకు 6 డేస్ నుంచి ఎవ్వరూ కొనట్లేదండి. రియల్‌వండి ఇవి. దీనికి వాషబుల్ అండి అని ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడో పాపం అతను మాత్రం. సో, ఇవి ఇంకా చెక్క మీద ఐటెమ్స్ అన్నమాట. మనం హోమ్ డెకరేటెడ్ ఐటెమ్స్ అన్నమాట. మనం రాసుకుంటాం కదా! ఇంటి ముందు లైక్ అట్లా అవి అండి అవి. ప్లెయిన్‌వి కూడా ఉన్నాయి. మీకేమన్నా కావాలి అంటే రాయటానికి. ఆ కడ్డీలు పెట్టిన చోట ఆ కడ్డీలు ఏం పెట్టి తయారు చేసారో గానియండి, ఎంత మంచి వాసన వస్తాయో. మనం మనం మామూలుగా కొంటాం చూసారా? లైక్ అసలు ఆ వాసనకి, ఈ వాసనకి సంబంధమే లేదండి. ఇవి మాక్సిమం కొన్ని ఐటెమ్స్ గిరిజన ప్రాంతం నుంచి లైక్ అట్లా వచ్చినియండి. సో దట్ మీకు ఆ వేరియేషన్ తెలుస్తది ఐటెమ్‌ని బట్టి. ఎందుకు అంటే మనకంత మంచి సుగంధమైన వాసనలు మన వైపు ఏం రావు కదా! మనం అన్ని పూలతో లైక్ అట్లా చేస్తారు కదా! వాళ్ళు కడ్డీలు వాళ్ళ ఐటెమ్స్ ఇందాక చూసాను చూసారా? ధూపాలవి అవి కూడా అంతే అండి. మన వైపువి కాదవి. గిరిజన ప్రాంతం లైక్ అట్లా నుంచి వచ్చినవే. సో, ఇవన్నీ ఇంకా బట్టలండి. అసల ఈ షేప్స్ ఎంత బాగున్నాయో. ఆకుల మీద చూసారా? ఎంత షైన్‌గా ఉందో వాళ్ళ రాసింది. కొన్ని కొన్ని మాత్రం నాకు చాలా బాగా అనిపించాయండి. నేను క్లాత్ ఐటెమ్స్ చాలా వరకు పెట్టలేదండి. ఎందుకు అంటే అవి డైరెక్ట్‌గా మనం ఎప్పుడైనా చూస్తాం కదా! ఇలాంటివి రేర్‌గా చూస్తాం కదా! సో దట్ ఇవి కొంచెం ఎక్కువ చూపిద్దామని ట్రై చేశానండి. ఎవరిని తక్కువ చేయాలని మాత్రం నా ఆలోచన కాదండి. ఇవి నేను మా చిన్నప్పుడు తిరణాల్లో చూసాను ఇలా చిలక టైప్ బొమ్మలు. మళ్ళీ ఇన్నేళ్ళకి చూసానండి ఇవి మాత్రం. అవి టేకుతో చేసిన దండలండి అవి మాత్రం. మన మామూలు దండలు కాదు. చెక్కతో ఎంత అద్భుతంగా చేశారో చూడండండి అసలవి. కొన్నైతే ఇవి అవునా అనిపించేంత బావున్నాయి. కొన్ని కొన్ని కనీసం చూస్తేనే నమ్మబుద్దవుతుంది. కొన్నైతే ఇవసలు దేనితో తయారు చేశారా అనిపించేంత అందంగా ఉన్నాయండి. నిజంగా ఇంత విద్య ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదండీ! విద్య అందరికీ సొంతం కాదు కదా! సో, అది అంత అదృష్టం చేసుకుంటే గాని ఆ చేతి విద్య రాదు కదా! ఇలా లొడ 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 మాట్లాడేసి బోర్ కొట్టిచ్చేస్తున్నానా అండి? ఏమనుకోకండే. మీకు బోర్ కొడితే నన్ను మ్యూట్ చేసేసుకోండి. కానీ ఏమేం ఐటెమ్స్ ఉన్నాయో మాత్రం చూడడం మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఐటెమ్స్ మళ్ళీ ఎప్పుడు చూస్తామో కదా! సో దట్ నా మాట వినకపోయినా పర్వాలేదు. మీరు ఐటెమ్స్ చూస్తే చాలండి. సో, కొన అన్ని చూసినవన్నీ మనం కొనం. కానీ చూసిన ఆనందం కూడా చాలా ఉంటదండి. ఇప్పుడు నేను దీంట్లో అన్ని ఎక్కువేం కొనలేదు. బట్ చూసిన ఆనందం చూసారా? ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత టాలెంట్ ఉందో కదా! మన దగ్గర లేకపోయినా ఎవరి దగ్గరైనా ఉన్నా అది చూసిన ఆనందమే కదా! ఈ పట్టు చీరలన్నీ ఒరిజినల్ అంటండి. సో, మీకు వీవర్స్ నుంచి డైరెక్ట్‌గా మీరు పర్చేస్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్‌ఫుల్ అండి. ఎంతమంది వస్తున్నారు లిటరల్లీ. ఎక్కడికో ధర్మవరం, కంచి, ఉప్పాడ వెళ్లి తీసుకునే బాధ లేకుండా మన కళ్ళ ముందుకే వీవర్స్ తీసుకొచ్చినప్పుడు తీసుకోవడానికి మనకి పాసిబిలిటీ కదండీ. సో దట్ ఒక్కసారి ట్రై చేయండండి. ఎంత మంది వస్తున్నారో ఇంకా లాస్ట్‌గా నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేండి. జస్ట్ ఈ ఒక్క
చిన్న సీనరీతో నేను ఈ వీడియో లాస్ట్ చేసేస్తాను. సో తిట్టుకోకుండా ఈ కొంచెమే కదా, అలా చూస్తే వెళ్ళిపోండి అంతే. నా ఈ వీడియో నచ్చినా, నేను చెప్పే విధానం నచ్చినా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయరా అండి. ఎందుకు అంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలా మందికి ఫార్వర్డ్ అవుతుందండి. అప్పుడు ఈ ఎగ్జిబిషన్ డీటెయిల్స్ చాలా మందికి ఫార్వర్డ్ అయితే చాలా మందికి ఉపయోగపడతారు కదండి. సో దట్ మీరు ఇంకొకరికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.